యాకోబు ఒక వార్త విన్నాడు. తన అన్న ఏశావు తనను ఎదుర్కొనుటకు 400 మందిని తీసుకుని వస్తున్నాడన్న ఒక వార్త విన్నాడు. విన్నప్పుడు భయపడ్డాడు. భయపడి పరుగున దేవుని దగ్గరికి వెళ్ళాడు. యబ్బోకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడాడు. దేవుని ముఖదర్శనం చేసుకున్నాడు. చూడండి, ఆ ప్లేస్కి పెట్టిన పేరేంటో తెలుసా? పెనూయేలు. ఆ స్థలానికి పెనూయేలు అని పేరు పెట్టాడు. పెనూయేలు అంటే దేవుని ముఖదర్శనం. ముఖదర్శనము చేసుకొని, ప్రభువా నాకు ఆలోచన చెప్పు, నువ్వు ఆలోచనకర్తవు కదయ్యా, నాన్న 400 మందిని తీసుకొని నన్ను చంపడానికి వస్తున్నాడు, నా మీద యుద్ధం చేయడానికి వస్తున్నాడు. యాకోబు తండ్రి ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఒట్టి చేతులతో బయలుదేరాడు, ఒక కర్ర పట్టుకొని బయలుదేరాడు అంతే. కానీ తిరిగి వస్తున్నప్పుడు గొప్ప మందలు, పనివారు, పెద్ద కుటుంబం తీసుకొని బయలుదేరాడు. తన గుండెల్లో భయం ఉంది. ఆ భయాన్ని పోగొట్టగలిగిన శక్తివంతుణ్ణి ఆశ్రయించాడు. ఆయన ఒక ఆలోచన చెప్పాడు. ఆయన ముఖదర్శనంలో ఒక గొప్ప ఆలోచన బయలుదేరొచ్చి యాకోబును తట్టింది. యాకోబు ఆ ఆలోచన అమలు చేయగా ఏశావు యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. దేవుడిచ్చే ఆలోచనను అమలు చేస్తే చాలు. సహోదరి సహోదరుడా, నీ శత్రువు కూడా మెడ మీద పడి ఏడుస్తాడు. దేవుడు యాకోబుకి ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. ఏమని ఆలోచన అంటే, ఏశావు కొంచెం గర్విష్టి కదా, గర్వాన్ని అణచాలంటే నువ్వు కొంచెం తగ్గించుకోవాలి. నీ అన్న ఎదురుగా వెళ్తున్నప్పుడు నువ్వు 7 మార్లు నేల మట్టుకు తగ్గించుకొని, నీ అన్న చూస్తున్నప్పుడు నువ్వు సాగిలపడు. అప్పుడు ఏశావు మనసును మారుస్తాను. యాకోబు ఏశావు ముఖదర్శనం చేసుకునే ముందు దేవుని ముఖదర్శనము చేసుకున్నాడు. కాబట్టి ఏశావు ముఖదర్శనం చేసుకునే లోపు ఏశావు మనసు మారిపోయింది. అంటాడు, అన్నా ఏశావు, నీ ముఖము దేవుని ముఖము వలె ఉన్నది అని అంటాడు. ఆ మాటకట ఏశావు మనసు మారిపోయి, వెంటనే కఠిన హృదయం మారిపోయి యాకోబు మెడ మీద పడి కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని ఏడ్చాడు. నీ నోటి మాటలు నిన్ను రక్షిస్తాయి. సహోదరి సహోదరుడా, దేవుడు నీకు కావలసిన ప్రతి సలహాను కూడా నీకు ఇస్తాడు. నీకు మార్గాన్ని ఉపదేశిస్తాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు గొప్ప ఆలోచన చెప్పేది ఎప్పుడో తెలుసా? మనుషుల ముఖదర్శనము చేసుకునే ముందు దేవుని ముఖదర్శనము చేసుకొనుట ద్వారా దేవుడు నీ శత్రువుని మిత్రుడుగా మారుస్తాడు. ఎస్ సహోదరి సహోదరుడా, ఆయన నీకు ఆలోచనకర్తగా ఉండి నీకు వాక్శక్తినిస్తాడు. ఏ సమయంలో ఏం మాట్లాడాలి, ఏ సమయంలో నువ్వు ఏం చేయాలి, ఆయన ముఖదర్శనము చేసుకొనుట ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సహోదరి సహోదరుడా, నీ యొక్క దినము దిగ్విజయముగా ముగించబడాలి అంటే నువ్వు లేవటంతో దేవుని ముఖదర్శనం చేసుకోవాలి. మనుషుల ముఖదర్శనం చేసుకుంటే సహోదరి సహోదరుడా, అది నీకు మేలు చేస్తుందో కీడు చేస్తుందో తెలియదు, కానీ దేవుని ముఖదర్శనం చేసుకుంటే నీకు మేలే జరిగింది. ఒక మంచి ప్రారంభం, ఒక మంచి ముగింపుకి పునాది వేస్తుంది. ఏ గుడ్ బిగినింగ్ మేక్స్ ఏ గుడ్ ఫినిషింగ్. దేవుని ముఖదర్శనముతో నీ దినము ప్రారంభిస్తే అది దిగ్విజయముగా ఏ ఆటంకం లేకుండా ముగించబడింది. కాబట్టి సహోదరి సహోదరుడా, ఇక నుంచైనా ఉదయకాలమున లేచినప్పుడు ప్రార్థించడం ప్రారంభించాలి. ఆ దినమంతా నాకు శక్తినివ్వయా, ఆరోగ్యాన్నివ్వయా, బలాన్నివ్వయా, జ్ఞానమునివ్వయా, నీ ఉపదేశముతో నన్ను బలపరచయ్యా, ఒక మంచి ఆలోచన చెప్పయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన సైన్యములకు అధిపతి అయి నీ ముందర ఉండి నిన్ను నడిపిస్తాడు. నీకు ఆలోచన చెప్పడం మాత్రమే కాదు, నిన్ను విజయోత్సవాల పరంపరలోకి నడిపిస్తాడు.